కనీసం నీళ్లు కూడా లేకుండా ఇంకా ఆడబిడ్డలు అల్లాడుతూ ఉంటారు. ప్రతి ఊర్లో, డ్రైవర్ కాలనీనే కాదు, ప్రతి ఊర్లోనూ కనీసం డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేకుండా ఉండదు. కాలువలు, రోడ్డుకి ఆ పక్క కాలువలు కనీసం లేవు. కనీసం బాత్రూములు కూడా మనం కట్టుకునేది కానీ ప్రభుత్వం ఏం కట్టించిండేది ఏం లేదు. బాత్రూముల వ్యవస్థ కూడా కరెక్ట్గా లేదు. ఇది కాకుండా ప్రతి ఊర్లోన నేను గమనించిన సమస్యల్లో ఎక్కడ కానీ అభివృద్ధి అనేది జరగకుండా కనీసం ఉపాధి ఒక 200-100 రూపాయలు కూడా పనిచేసే పరిస్థితి వచ్చింది. చదివిన బిడ్డలంతా కూడా 200 రూపాయలకు పనిచేసే పరిస్థితికి వచ్చినారు. కూలీలు లేవు. ఇంకా కిస్తులు కూడా వచ్చేసిందనా, వాటర్కి కిస్తులు కూడా కట్టాలనేది ఒకటి ఏర్పడింది పొలంనేరులో. ఇక్కడ మనం ఏమన్నా కిస్తు కడతా ఉన్నామమ్మా? కిస్తు ఏం లేదు కదమ్మా. ఇక్కడ ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే కిస్తు కడతా ఉన్నారు. అందుకనేసి మున్సిపాలిటీ అందరికీ చెప్పినాము, ఈసారి పొలంనేరులో ఏ ఒక్క మనిషి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కిస్తు కట్టకూడదు అని చెప్పేసిన. ఫ్రీగా నీళ్ళు వల్ల కిస్తు ఉండకూడదు అనేది నేను చెప్పేసిన పొలంనేరు వాళ్ళందరికీ. అమ్మా, ఈదుల్లో వచ్చి నీళ్లు పట్టుకునేది మా చిన్నప్పటి ఇంకా చూస్తూనే ఉన్నాం. అసలు ఎందుకు ఈదుల్లో వచ్చి నీళ్లు పట్టుకోవాలనేది ఎందుకమ్మా? ఈదుల్లోకి వచ్చి నీళ్లు పట్టుకోవాల్సిన అగత్యమేమి? ఇంటి లోపలికి ఎందుకు కొలా వేసుకోకూడదమ్మా? చెప్పండి అమ్మా మీరు. ప్రతి ఇంటికి ఇంటి లోపల కొలా ఎందుకు వేసుకోకూడదు? రోడ్లలోకి వచ్చి బిందిగులు మోసి అది ఆ నీళ్ళు ఏమైనా టైంకి వస్తే ఓకే, పనికి పోదామన్నా పనికి పోయేట్లే, నీళ్లు పట్టుకున్నామన్నా నీళ్లు పట్టుకునేట్లేదు. ఇట్లా ప్రతి గ్రామంలోన నీళ్ళు సమస్యలు ఎక్కువైపోయి, డ్రైనేజీ సమస్యలు ఎక్కువైపోయి, పోషణ లేకుండా చాలా వరకు ప్రాబ్లం అనేది ఏర్పడతా ఉంది. చెప్తలే అవునమ్మా, నిజంగానే 15 రోజులు నీళ్ళు రావమ్మా? అవునమ్మా, అవునమ్మా, ఈ గ్రామమే కాదమ్మా, మన కీలపట్ల పక్కలో మాదిగపల్లికి పోయింటే అదే పరిస్థితి. నేను ఈరోజు మీ అందరికీ మాటిస్తా ఉన్నానమ్మా, తప్పకుండా ఈ డ్రైవర్ కాలనీలో నీళ్ళ సమస్య అనేది లేకుండా ప్రతి ఇంటి లోపలికి ఒక కొలా వేపిస్తాను. ప్రతి ఇంటికి ఒక కొలా వేపించి 100కి 100 నేను మీకు నీటి సమస్యని నేను తీరుస్తానమ్మా. ఏమైపోయిందంటే 10 సంవత్సరాల నుంచి ఈ 2 పార్టీలు చూసి నీళ్ళ సమస్య తీరుస్తానన్నా ఒకరు ముఖంలో కూడా నువ్వులే. ఎందుకంటే వస్తారు రాజకీయ నాయకులు 4 మాటలు చెప్తారు, ఓట్లు వేయించుకొని పోతారు. అమ్మా, ఇది కాంగ్రెస్ పార్టీ నుండి నేను వచ్చిండేది. ఎక్కడ చూడు ఇందిరమ్మ ఇండ్లే ఉండేది. పొలంనేరంతా ఇందిరమ్మ ఇచ్చిండే ఇండ్లు, చాలా కాలనీల్లో అంతా ఇందిరమ్మ ఇచ్చిండే ఇండ్లు. కాంగ్రెస్ పీరియడ్లో వచ్చిండే ఇండ్లే చాలా ఇండ్లు ఉండేదంట. కాలనీలంతా కాంగ్రెస్ పీరియడ్లో వచ్చిండే ఇండ్లు. కాబట్టి తప్పకుండా అమ్మా, మీరందరూ ఈ ఒక్కసారికి 1000 రూపాయలు మొగం చూసి వస్తారు. కంపల్సరీ ఓటుకి 1000 రూపాయలు ఇచ్చేస్తారు. ఇంకేమమ్మా 1000 రూపాయలు ఇస్తా ఉంటుకొని ఇంకేమి నీళ్ళంతా మీరే తోలిపించుకోండి. 5 ఏళ్ళు ఆ 1000 రూపాయలు ఇస్తారు కాబట్టి ఆ 1000 రూపాయలతో మీరు ఆరాంగా నీళ్ళు తోలిపించుకోండి. 5 ఏళ్ళు మీ బిడ్డల పాపలను సాక్కోండి, సంతోషంగా హ్యాపీగా ఉండి 1000 రూపాయలు ఇస్తా ఉంటారు కదమ్మా 5 ఏళ్ళు కలిపి. ఈసారి నేను చెప్తా ఉన్నానమ్మా, మీ అందరికీ డ్రైవర్ కాలనీలోనే కాదు, యా కాలనీలోన నీళ్ళ సమస్య లేకుండా నేను చేస్తానమ్మా. 1000 రూపాయలతో మనమే మహారాజులు కాము, 2000తో అమ్మా, 2000తో మనం మహారాజులు కాము. ఈసారి ఎవరు 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా తీసి పెట్టుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి తల్లి. ఈసారి 1000-2000 ఇస్తే తీసుకోండి, చెయ్యి గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. తప్పకుండా ఈసారి అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తూ ఉన్నాం అమ్మా. 2 పార్టీలు ఉండేది, బీజేపీ అండ్ కాంగ్రెస్. బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీ, కాంగ్రెస్. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ ఓటేయండి. ప్రతి ఇంటికి నీళ్ళు వస్తుంది. అది కాకుండా 8,333 రూపాయలు అమ్మా, ఇది బాగా నెలమ్మా, 8,333 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్కి వస్తుందమ్మా. ప్రతి నెల మీ అకౌంట్కి 1వ తారీఖు
8,333 రూపాయలు ఒక కుటుంబంలో ఉండే పెద్ద ఎవరైతే ఉంటారో మహిళ ఆయమ్మ అకౌంట్కి 8,333 రూపాయలు ప్రతి నెల వస్తుంది. పింఛను 4,000 వస్తుంది. వృద్ధులకైతే ఆ వికలాంగులకి 6,000 రూపాయలు వస్తుంది. కానీ తప్పకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అర్హులు పింఛను వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి కాంగ్రెస్ పార్టీ పింఛను ఇస్తుంది. ఒక్క మనిషి ఇక్కడ పింఛన్ రాలేదు అనే మాట ఉండకూడదు. ఈ పలమనేరులో అందరికీ పింఛన్ వస్తుంది. అమ్మా మీరంతా చెప్పాలమ్మా, కాంగ్రెస్ పార్టీ రావాలా, ఈ బీజేపీ పోవాల దేశంలో. ఈ రోజు కర్ణాటక బాగుందమ్మా, తెలంగాణ బాగుందమ్మా. ఈ తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్నా. మీకు అందరికీ తెలియని విషయం ఏం లేదన్నా. ఈసారి కాంగ్రెస్ పార్టీ రావాలా, తప్పకుండా ఈ బీజేపీ ప్రభుత్వం పోవాలా. బాబు జగన్ పవన్ ముగ్గురు కలిపితే ఈ రోజు చేసినారా బీజేపీ పార్టీ. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఎవరు కోటేసినా బీజేపీకి పోతుంది. పేదలందరినీ కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పకుండా మీరందరూ ఒక్కసారి కాంగ్రెస్ కు ఓటేయండి. 100కి 100 రూపాయలు మీకు నీళ్ళు అభివృద్ధి చేస్తాము. 8,333 రూపాయలు ప్రతి నెల మహిళా అకౌంట్కు పడుతుంది. ఉపాధి లేని వాళ్ళకి 400 రూపాయలు కనీస వేతనంతో ఉపాధి హామీ పథకం అనేది ఉండాలి. కాబట్టి తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చెయ్యి గుర్తు ఓటేసి మీరందరూ గెలిపిండి. తప్పకుండా నేను అభివృద్ధి చేసుకుంటానమ్మా.